మీరు ఇస్లాంను వదిలి క్రైస్తవ్యాన్ని ఎప్పుడు అంగీకరించారు? నేను ఒక ముస్లిం దైవజనుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు నేను యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రసంగిస్తున్నాను. అప్పుడు ఎవరో ఒకరు లేచి, అయితే యేసుక్రీస్తు ఎవరు అని నన్ను ప్రశ్నించారు. నేను ఆయన దేవుడు కాదని చెప్తున్నాను, మరి యేసుక్రీస్తు ఎవరా అనేది నాకు ఎదురైన ప్రశ్న. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఖురాన్ మొత్తాన్ని మరొకసారి స్పష్టంగా చదివాను. ఖురాన్ ఇలా చెప్తుంది: దేవుడు కన్నులు లేకున్నా చూడగలరని, నాలుక లేకున్నా మాట్లాడగలరని, చెవులు లేకున్నా వినగలరని ఖురాన్లో స్పష్టంగా రాయబడి ఉంది. అదేవిధంగా భార్య లేకుండా దేవుడు కుమారుని కూడా కనగలరు. అప్పుడు అక్కడ పెద్ద వాదన జరిగింది. అప్పుడు ఆఖరుగా నేను నా ఖురాన్ని గుండెలకు హత్తుకొని, ఓ అల్లా, నాకు ఒక మార్గం చూపించు అని ప్రార్థన చేశాను. మీకు తెలుసు యేసుక్రీస్తు బ్రతికే ఉన్నారని, మొహమ్మద్ బ్రతికి లేరని. నేను దేన్ని అంగీకరించాలో మీరే చెప్పండి అని ప్రార్థన చేసి నా ఖురాన్ని తెరిచాను. సూరా 10 94వ అధ్యాయంలో ఇలా ఉంది: فإن كنتم في شك مما أنزلنا إليك فاسأل الذين يقرؤون الكتاب من قبلك لقد جاءك الحق. If you have any doubt in నేను నీకిచ్చిన ఖురాన్లో ఏమైనా సందేహాలుంటే బైబిల్ని కానీ, బైబిల్ చదివి సత్యాన్ని గ్రహించిన వారిని కానీ అడిగి తెలుసుకో. కాబట్టి ఏ ఫాదర్లు, సిస్టర్లు, బిషప్లు, పోపులు నన్ను క్రైస్తవుడిగా మార్చలేదు, కానీ నేను నమ్మిన ఖురానే నన్ను క్రైస్తవుడిగా మార్చింది. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు యూట్యూబ్ ద్వారా మా సందేశాన్ని చూస్తున్న పెద్దలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నాం. ఈరోజు మీ ముందుకి మేము వచ్చినటువంటి ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే, ముస్లిం సోదరులకు ఖురాన్ తెలిపినటువంటి బైబిల్ గ్రంథ ప్రాముఖ్యత. దేవుడు ఆయనను గూర్చిన మర్మములను మనందరికీ తెలుసుకునేటువంటి కృపను ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి మేము వందనాలు తెలియచేసుకుంటున్నాం. ముస్లిం సోదరులను ప్రేమించి దేవుడు వారికి దేవునిని గూర్చి, బైబిల్ గ్రంథాన్ని గూర్చి, ఖురాన్ని గూర్చి కొన్ని సత్యాలను తెలియచేయాలని దేవుని నామంలో మేము ఆశిస్తున్నాం. ఖురాన్ గ్రంథమందలి ఇస్లామిక్ ప్రవక్త అయినటువంటి మహమ్మద్ గారు చాలా మంచివారు. ఆయన ప్రార్థనాపరులు, భక్తి గలవారు. ఈయనకు దైవభక్తిని గూర్చినటువంటి ఒక ప్రత్యక్షత కలిగింది. మహమ్మద్ గారికి కలిగినటువంటి ఈ ప్రత్యక్షతే ఖురాన్ గ్రంథం అంటారు. ఈ ఖురాన్ గ్రంథం అందలి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలోనివి అయినప్పటికీ కూడా ఇస్లాం పండితులు బైబిల్ గ్రంథంపై ఎన్నో విమర్శనాత్మకమైన గ్రంథాలు రాస్తూ, వ్యాఖ్యానాలు చేస్తూ క్రైస్తవులను గలిబిలి చేస్తున్నారు. ఈ ఖురాన్ గ్రంథంలో సందేహాలు ఉన్నాయని, ఆ సందేహాలు తీరాలి అంటే ముస్లిం సోదరులు వాటిని బైబిల్ గ్రంథం ద్వారానే తెలుసుకోవాలి అని ఖురాన్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. సూరా 10:94లో నేను చదువుతున్నానండి: మేము నీపై అవతరింపచేసిన దానిపై ఒకవేళ నీకేదైనా సందేహం ఉంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని పారాయణం చేస్తున్న వారిని అడిగి తెలుసుకో. వాస్తవానికి నీ ప్రభు తరపు నుండి నీ వద్దకు సత్యం వచ్చేసింది, కాబట్టి నీవు శంకించే వారిలో చేరకు. మేము నీపై అవతరింపచేసిన దానిపై ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఇవ్వబడిన ఈ ఖురాన్ గ్రంథం అందలి మీకు ఏదైనా సందేహం కనుక కలిగితే, మీకు పూర్వం ఇవ్వబడిన గ్రంథం అనగా ఖురాన్ కంటే ముందుగా ఉండి ఉన్న గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం, దాని నుండి తెలుసుకో అని దీని అర్థం. ఇస్లాం అనేది క్రీస్తు శకం 610వ సంవత్సరంలో మహమ్మద్ గారికి గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షత ద్వారా ప్రారంభమైంది అని అంటారు. అలాగే తద్వారా ముస్లిం సోదరులకు ఖురాన్ గ్రంథం వచ్చింది అంటారు. కానీ దానికంటే ముందుగా ఇవ్వబడిన గ్రంథం అంటే అది బైబిల్ గ్రంథం. అంటే ఇస్లాం రాకమునుపు
ఖురాన్ గ్రంథం రాకమునుపు ముందుగా ఉన్న గ్రంథం ఏంటంటే బైబిల్ గ్రంథం. వాస్తవానికి నీ ప్రభు తరపు నుండి నీ వద్దకు సత్యం వచ్చేసింది అన్నారు. అసలు వాస్తవానికి నీ ప్రభు యొద్ద నుండి నీ వద్దకు సత్యం వచ్చేసింది అంటే ఏంటా సత్యం? ఖురాన్ కంటే ముందు ఉన్న సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ గ్రంథంలో కానీ ఖురాన్ గ్రంథంలో కానీ ప్రభువుగా చెప్పబడింది యేసు ప్రభు వారు మాత్రమే. ప్రభువు అనే మాట మహమ్మద్ గారికి లేదు, యోహాను ప్రవక్త గారికి లేదు, ఇంకెవరికి కూడా ప్రభువు అనే పదం వాడబడలేదండి. ఇక్కడ ప్రభువుగా చెప్పబడింది యేసు ప్రభు వారిని గూర్చి మాత్రమే ఇవ్వబడింది. అయితే ఈ సత్యం అంతకు ముందే వచ్చేసింది అని చెప్తున్నారు. ఆ సత్యం ఏంటంటే ఆయనే ఈ లోకానికి ప్రపంచానికి రక్షకుడు. ఆయన ద్వారానే ఎవరైనా పరలోక రాజ్యం చేరతారు, పరలోకం సమీపించి ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందండి అనేది సత్యం. ఈ సత్యమే బైబిల్ గ్రంథం. ఆ సత్యం ముందే వచ్చేసింది, ఇది చెప్తున్నారు ఇక్కడ. అది దీనిని నీవు వ్యతిరేకించవద్దు అంటే ఈ సత్యాన్ని నీవు వ్యతిరేకించవద్దు, శంకించే వారిలో చేరకు అని సుర 10:94 వ్రాయబడి ఉంది. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని ఖురాన్ గ్రంథం కానీ మహమ్మద్ గారు కానీ యేసు ప్రభువుకు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఏనాడు కూడా చెప్పలేదు. మహమ్మద్ గారు ఆనాటి మతములలో ఉన్న తప్పులను ఖండించారే తప్ప బైబిల్ గ్రంథానికి కానీ యేసు ప్రభువుకు కానీ వ్యతిరేకంగా ఏమీ కూడా చెప్పలేదు. కానీ ముస్లిం సోదరులు బైబిల్ గ్రంథమందలి విషయాలకు అపార్థాలను కల్పిస్తూ క్రైస్తవులతో వాదిస్తున్నారు. బైబిల్ పట్ల, యేసు ప్రభు పట్ల ముస్లిం సోదరులకు ఉన్నటువంటి అపోహలను, అనుమానాలను, అభ్యంతరాలను కొంతవరకైనా నివృత్తి చేయాలని ఎంతో ప్రేమతో మేము ఈ వీడియోని చేస్తున్నాం. కానీ ముస్లిం సోదరులకు కానీ ఖురాన్ గ్రంథమునకు కానీ ఇస్లాం మతానికి కానీ విమర్శించడం కొరకు కానీ వ్యతిరేకంగా మాట్లాడటం కొరకు కానీ మేము ఈ వీడియో చేయడం లేదు. ఈ వీడియో వలన ముస్లింలకు క్రైస్తవులకు మధ్య మంచి భావం కలగగలదని ఆశిస్తున్నాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21లో ఒక మాట వ్రాయబడి ఉంది. దేవుని వాక్యాన్ని సత్య గ్రంథం అని చెప్పబడింది. సత్య గ్రంథం, స్క్రిప్చర్స్ ఆఫ్ ట్రూత్, బైబిల్. ఈ సత్య గ్రంథాన్ని అసత్య గ్రంథంగా రుజువు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాళ్ళ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇది అసత్య గ్రంథం అని చెప్పడానికి. వజ్రాల వంటి దేవుని సత్యాలకు వక్ర భాష్యాలను చెప్పడం అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఇది ఏదైనా తోటలో హవ్వకు సర్పం చేసిన బోధతో ప్రారంభమయ్యి ఇప్పటికీ కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అసలు దేవునిని గూర్చిన జ్ఞానం ప్రపంచమందలి సముద్రాలన్నిటిలోని నీటి కంటే ఎక్కువ అని మా నమ్మకం. దేవుడు అనంత జ్ఞాని. అందులో మాకు తెలిసినది ఒక నీటి బొట్టంతైనా, ఒక ఇసుక రేణువంతైనా కూడా లేదు. మాకు తెలిసినంత వరకే మీకు తెలియచేయాలని ఈ వీడియో మేము చేస్తున్నాం. మేము చెప్పే దానిలో మీకేదైనా తప్పు అని అనిపిస్తే మాకు తెలియచేయండి, మేము దానిని సరిచేసుకుంటాం. మనందరం కూడా ఆ నిజ దేవునిని తెలుసుకోవాలి అనే ఆసక్తి గలవారమే గనుక ఐక్యమత్యంతో మనం సత్యాన్ని అన్వేషించి ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. ఇప్పుడు మనం విషయంలోనికి వస్తే, ఖురాన్ తెలియచేసినటువంటి బైబిల్ ప్రాముఖ్యత ఏంటో ఇంతకుముందు సూర 10:94లో చూసాం. అయితే ఖురాన్ కంటే ముందుగా ఇవ్వబడిన బైబిల్ గ్రంథం ఎందుకు ప్రాముఖ్యత కలిగిన గ్రంథమో 4 ఉదాహరణల్లో చూద్దాం. ఉదాహరణలు చాలానే ఉన్నాయి కానీ మనకి వీడియోలో టైం సరిపోదు కాబట్టి ఒక 4ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మొదటిది, దేవుడు నేరుగా మాట్లాడిన గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం అంతా కూడా మనం చదివితే ఎక్కడా కూడా
అల్లా తన ప్రత్యక్షతతో నేరుగా మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు. ఖురాన్ గ్రంథం అంతా కూడా మహమ్మద్ గారి మాటలే ఉంటాయి. ఎక్కడా కూడా మహమ్మద్ గారితో అల్లా ప్రత్యక్షమయ్యి, ఓ మహమ్మద్, నేను నీ దేవుడైన అల్లాని, నేను నిన్ను నా ప్రవక్తగా ఏర్పరచుకున్నాను, నీవు నా సేవకుడివి, నీవు నా ప్రజల యొద్దకు పోయి వారితో ఈలాగు చెప్పుము అని ఎక్కడా లేదు. ఖురాన్ గ్రంథం అంతా వెతికినా కూడా ఎక్కడా కూడా అల్లా నేరుగా మాట్లాడిన మాట ఒక్కటి కూడా ఖురాన్ గ్రంథంలో లేదు. దేవుని మాటలు లేని గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుంది? అదే బైబిల్ గ్రంథానికి వస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు దేవదూతలతోనూ, ప్రవక్తలతోనూ, సాతానుతోనూ, సామాన్యులతోనూ, రాజులతోనూ నేరుగా మాట్లాడిన మాటలు అనేకమైనవి ఉన్నాయి. రాజులతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు, ప్రవక్తలతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాటలు చరిత్ర పుటల్లో ఈ రోజుకి కూడా ఉన్నాయండి. దేవుడు నేరుగా మాట్లాడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే. రెండవది, సృష్టిని గూర్చినటువంటి సత్యం చెప్పిన గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథమందలి సూరా 2:22లో అల్లా భూమిని బల్లపరుపుగా చేశారు అనుంది. బైబిల్ గ్రంథంలోనికి వస్తే యెషయా గ్రంథం 40:22లో దేవుడు భూమిని గుండ్రంగా చేశారు అనుంది. ద సర్కిల్ ఆఫ్ ఎర్త్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. భూమి గుండ్రంగా ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే వారు అంటే శాస్త్రవేత్తలు నిర్ధారించడానికి ముందే ఏ విజ్ఞాన శాస్త్రము కూడా అందుబాటులోకి లేని కాలంలోనే బైబిల్ గ్రంథంలోని దైవ భక్తులు దైవ జ్ఞానంతో భూమి గుండ్రంగా ఉంది అని తెలియచేశారు. యోబు భక్తుడు తన యొక్క గ్రంథంలో ఏమని రాశారంటే, ఏ ఆధారం లేకుండా దేవుడు ఈ భూమిని శూన్యము పైన వ్రేలాడదీశారు అని రాశారు. శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో కూడా తెలుసుకున్నది ఏంటంటే, భూమి ఏ ఆధారం లేకుండా ఈ భూమి వ్రేలాడుతూ ఉంది అని. మరి ఇలాంటి సృష్టిని గూర్చిన సత్యాలు బైబిల్ గ్రంథంలో ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఖురాన్లో ఏముంది? భూమి బల్లపరుపుగా ఉంది అని రాయబడి ఉంది. అందుకే ఏమనుందంటే, నీకు ఇందులో సందేహం ఏదైనా కలిగితే నీకు ముందుగా ఇవ్వబడిన గ్రంథాన్ని పారాయణం చేసిన వారిని అడిగి తెలుసుకో అని ఉంది. ఇక్కడ సృష్టిని గూర్చి నీకు ఏదైనా సందేహం ఉంటే బైబిల్ గ్రంథంలోకి రావాలి. బైబిల్ గ్రంథం సృష్టిని గూర్చినటువంటి ఇలాంటి అనేక సత్యాలను తెలియచేసిన గ్రంథం ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే. మూడవది, పరలోకంలో పాపం ఉండదని అది పరిశుద్ధమైన స్థలమని చెప్పిన గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం అందలి మనం చదివితే పరలోకంలో త్రాగడానికి మద్యం ఉంటుందని, కామవాంఛలు తీర్చుకోవడానికి స్త్రీలు ఉంటారని, ఇలాంటి పాపపు కార్యాలు పరలోకంలో ఉంటాయి అని ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 21:27 ప్రకారం పరలోకం అనేది దేవుడు నివసించే పరిశుద్ధమైన స్థలం. దానిలో పరిశుద్ధులు, నీతిమంతులు, పాపపు క్రియలు చెయ్యని వారు, పాపపు క్రియలు విడిచి వచ్చిన వారు ఉంటారు అక్కడ. నిషిద్ధమైనది ఏది కూడా పరలోకంలోకి వెళ్ళదు అని చెప్పబడి ఉంది. మనిషి తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో నడిచి పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోకంలో ఉన్నటువంటి ఆ పరమదేవుణ్ణి మనం కలుసుకోగలమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అలాంటి పరిశుద్ధ స్థలంలోకి ఖురాన్ గ్రంథంలో చెప్పబడినట్లుగా పాపపు క్రియలు ఉంటాయా అని అంటే అది అసాధ్యమనే చెప్పాలి. ఇలాంటి పరలోకపు సత్యాలను తెలియచేసిన గ్రంథం బైబిల్ గ్రంథమే. ఈ గ్రంథాన్ని గనుక మనం పట్టుకోకపోతే మీరు ఎప్పటికీ కూడా పరలోకాన్ని చేరలేరు. నాలుగవది, యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్పిన గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం అందలి సూరా 9:30లో
యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవరైనా చెబితే వారు నశించిపోవాలని, యేసు ప్రభు వారు ప్రవక్తలలో ఒక ప్రవక్త మాత్రమే అని ఉంది. ఖురాన్ గ్రంథం సూరా 3:39లో అల్లా జకరియా దంపతులకు దేవుని యొద్ద నుండి రాబోతున్న వాక్కు యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు బాప్టిజం ఇచ్చి యోహానును మీకు కుమారునిగా ఇవ్వబోతున్నాను అని గాబ్రియేలు దేవదూతతో చెప్పించారు. ఖురాన్ గ్రంథంలోనైనా కానీ బైబిల్ గ్రంథంలోనైనా కానీ మనం చూస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రవక్త దేవుణ్ణి గూర్చి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టారు. అంతేగాని ఒక ప్రవక్త మరొక ప్రవక్తను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీద పుట్టలేదు. నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే ఖురాన్ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదవండి. ఖురాన్ గ్రంథమందలి మహమ్మద్ ప్రవక్త అయినా బైబిల్ గ్రంథమందలి ఇంకే ప్రవక్త అయినా ఎవరిని గూర్చి సాక్ష్యం చెప్పడానికి ఈ భూమి మీదకు వచ్చారో మీకు తెలిసిపోతుంది. అయితే ప్రవక్త అయినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభు వారిని గూర్చి ఏమని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారంటే, ఆ సాక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలంటే మీకు ముందుగా ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథంలోనే ఈ సాక్ష్యం వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1:29-34. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయనని ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లల్లో బాప్టిజం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లల్లో బాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితనెను. ఇక్కడ మనం చూస్తే బాప్టిజం ఇచ్చి యోహాను గారు యేసు ప్రభు వారిని గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయనే దేవుని కుమారుడు, ఈయన గాక మరెవ్వరూ లేరు అని చెప్పారు. మరి బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు వారు దేవుని కుమారుడనే కదా దాని అర్థం. యేసు ప్రభు వారు కూడా నాలాగే ఒక ప్రవక్తే, ఆయనను ప్రవక్తలలో ఒకరిగా చూడండి అని యోహాను గారు చెప్పలేదు కదా. ఈయన కూడా నాలాంటి ఒక ప్రవక్తే అని చెప్పలేదు, ఈయనే దేవుని కుమారుడు అని చెప్పారు. మహమ్మద్ గారు 40 సంవత్సరాల వయసులో గాబ్రియేలు దేవదూత ఆయనకు ప్రత్యక్షమై దేవుడు నిన్ను ప్రవక్తగా ఎంచుకున్నారు అని చెప్పారు. అలా చెప్పింది మొదలుకొని ఈనాటి వరకు ముస్లిం సోదరులు మొహమ్మద్ గారికి వచ్చిన సందేశాన్ని ఖురాన్ గ్రంథాన్ని అనుసరిస్తూ దైవభక్తిలో నడుస్తున్నారు. ఇదే ఇస్లాం. మరి అలాంటి గాబ్రియేలు దేవదూత యేసు ప్రభువాన్ని గూర్చి ఏమని చెప్పారో మనం తెలుసుకుందాం. ఇది మనకు తెలియాలి అంటే ఖురాన్ కంటే ముందుగా ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథంలోనే ఈ విషయం రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం ద్వారానే ఈ విషయం మనకి తెలుస్తుంది. లూకాసు వార్త 1:26-35 వరకు. 6వ నెలలో గాబ్రియేలుని దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే యుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మనం గమనిస్తే గాబ్రియేలు దేవదూత మహమ్మద్ గారిని నిన్ను ప్రవక్తగా దేవుడు పిలుచుకుంటున్నారు అని చెప్పారు. కానీ యేసు ప్రభు వారిని గూర్చి మాత్రము ఈయనే దేవుని కుమారుడు అని అంటున్నారు. ఏ గాబ్రియేలు దూత ప్రత్యక్షతతో ఇస్లాం మొదలైందో ఆ గాబ్రియేలు దేవదూతే యేసు ప్రభు వారిని దేవుని కుమారుడు అని చెప్తున్నారు. మరి యేసు ప్రభు వారు కూడా ఒక ప్రవక్తే గనుకైతే ఆయనను కూడా నిన్ను ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నారు అని అనవచ్చు కదా. దేవుని కుమారుడువు అనబడతావు అని ఎందుకు చెప్పారు? యేసు ప్రభు దేవుడని దేవుని కుమారుడని గాబ్రియేలు దూత చెప్పడం గనుక అబద్ధం, తప్పుడు మాటే గనుక అయితే మరి గాబ్రియేలు దూత మాట ద్వారా వచ్చినటువంటి ఇస్లాము మహమ్మద్ గారు కూడా అబద్ధమే అవుతుంది కదా. సూరా 9:30లో యేసు ప్రభు దేవుని కుమారుడు అని అన్నవాళ్ళు నశించిపోవాలి అని ఉంది. ఎవరు నశించిపోవాలని మీ ఉద్దేశం? ఈ సత్యం చెప్పినటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను గారా, లేకపోతే గాబ్రియేలు దేవదూత? ఎవరు నశించిపోవాలి? కాబట్టి యేసు ప్రభు వారి పట్ల ముస్లిం సోదరులకు ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే దానికంటే ముందు ఇవ్వబడినటువంటి బైబిల్ గ్రంథాన్ని చదివి ఈ సత్యాలను తెలుసుకోండి. ఇక్కడ సూరా 10:94లో చెప్పబడినట్లుగా నీకు ఇందులో ఏదైనా సందేహం ఉంటే నీకు ముందుగా ఇవ్వబడినటువంటి గ్రంథాన్ని పారాయణం చెయ్యు, చేసిన వారిని అడిగి తెలుసుకో అని ఉంది. ముందుగా ఇవ్వబడిన గ్రంథం బైబిల్ గ్రంథమే. ఈ బైబిల్ గ్రంథాన్ని వ్యతిరేకించవద్దు. దీనిని సందేహించు వారిలో చేరకండి. సందేహించు వారిలో మీరు చేరవద్దని ఖురాన్ గ్రంథంలోనే చెప్పబడి ఉంది. మీరు గనుక సందేహించే వారిలో చేరితే ఖురాన్ గ్రంథానికి కానీ అల్లాకి కానీ ఇక మీరు ఏం గౌరవించినట్లు అవుతుంది మీరు సందేహిస్తూ ఉంటే? కాబట్టి ఇలాంటి ఎన్నో సత్యాలను తెలియచేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. దేవుని చిత్తమైతే ఇంకా ఎన్నో సత్యాలను మేము మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి మా సహోదరి సహోదరులందరికీ కూడా ఆ సర్వశక్తిమంతుడే ఆయన కృపను మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.